శేష్ కుమార్ గారు, ఈరోజు దీక్షా దివాస్ చాలా అద్భుతంగా జరుపుకుంటూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాధించిన వీరుడిగా కేసీఆర్ని అభివర్ణిస్తూ ఉంటారు. సో తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు అనే నినాదం చాలా బాగా ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బాగా ఉపయోగపడ్డది. ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేశారు. అది ఉద్యమ స్ఫూర్తిని రగిలించింది. సో మరి ఈరోజు దాదాపుగా అంటే 12 సంవత్సరాలు కంప్లీట్ అయింది, అవునా? సో ఎలా చూసుకుంటారు? అయితే కేసీఆర్ త్యాగాలు, ఎందరో అమరవీరుల ప్రాణత్యాగాలు అన్నీ కలిపి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ముందుకెళ్ళి కేసీఆర్ తెలంగాణని తీసుకొచ్చారు. ఆ తెలంగాణని తీసుకొచ్చిన తెలంగాణని 10 సంవత్సరాలు చిన్న పాపను ఎలా సాకుతారో అలా సాకారు. ఎందుకంటే ప్రజలకి చిన్న ఆపదొచ్చినా, కరెంటు పోయినా, నీళ్లు రాకపోయినా, డెవలప్మెంటు, మిషన్ భగీరథ, ఊర్లలో కూడా రైతు బంధు, అన్నీ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎవరండి ఈ రోజుల్లో ఇచ్చేది? 10 సంవత్సరాలు అలా కాపాడుకుంటూ వచ్చిన తెలంగాణని ఈరోజు కుక్కల చేతిలో పెట్టినట్టు అయిపోయింది. కుక్కలు చింపిన విస్తర అయిపోయింది. 6 గ్యారంటీలని ప్రజలకి నమ్మించి దొంగ మాటలు చెప్పి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈరోజు ఒక్కటి కూడా పైగా డెవలప్మెంట్ చెయ్యకపోగా హైడ్రాన్ తీసుకొచ్చారు సీన్లోకి. పేదల కడుపు కొట్టి పేదల ఇళ్ళు నిష్కారణంగా కూలగొట్టే వాళ్ళని రోడ్డు మీద పడేశారు. కరెంటు పోతుంది, నీళ్లు రావట్లే, రోడ్లు ఊడ్చట్లే, చెత్త ఎత్తట్లే, ఏ డెవలప్మెంటు కూడా. ఇంకా మా గవర్నమెంట్ పోయేటప్పటికి శాంక్షన్ అయిన ఎన్నో వేల కోట్ల రూపాయలని ఆపేసింది. ఎందుకంటే గవర్నమెంట్ మీద కక్షతోటి. ఇదంతా ఒక పక్కనైతే మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎల్లమ్మ టెంపుల్ ప్రత్యక్ష అమ్మవారు ఎందరికో కుంగు బంగారమైన అమ్మవారిని 3,000తో చేసే కళ్యాణాన్ని ఈరోజు 10 లక్షల మంది వచ్చి వీక్షించేలాగా ఎక్కడెక్కడికో తీసుకెళ్లారు. డెవలప్మెంట్ కానివ్వండి, షెడ్లు కానివ్వండి. ఆయన దాతగా ఒక పెట్టిన చిన్న బోర్డును కూడా ఈవేళ సహించలేకపోతుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళకి బాధ వచ్చేస్తున్నది. ఆ డెవలప్మెంట్ని చూసి ప్రజలు ఎక్కడ ఇది చేస్తారో అని దాన్ని కూడా తీసేయడానికి ప్రయత్నం చేస్తే రాత్రి 3 గంటల వరకు మేము అడ్డుకున్నాం. కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యల్ని పక్కకు పెట్టి డెవలప్మెంట్ వైపు వెళితే వాళ్ళకు కూడా కాస్తో కూస్తో పేరు వస్తుంది. అంతే తప్ప కేసీఆర్ చేసిన డెవలప్మెంట్ అబద్ధం, మేమే డెవలప్మెంట్ చేస్తున్నామా అనే మాటలతోటి ముందుకెళ్తే ప్రజలు ఎవరు గుడ్డివాళ్ళు కాదు, పిచ్చోళ్ళు అసలే కాదు. అసలు మీరు గుడ్డివాళ్ళు కాదంటున్నారు. కానీ ఇప్పుడు దాదాపుగా మీరు అధికారం కోల్పోయిన తర్వాత నుంచి కూడా చాలా ఎన్నికలు వచ్చాయి, పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి, మొన్న ఉప ఎన్నిక కూడా వచ్చింది. అంతా కూడా మీరు ఓటమి చెందిన పరిస్థితి కనిపించింది. ఎక్కడ కూడా విజయం సాధించలేకపోయారు. మరి నిజంగా కేసీఆర్ గారు అంత డెవలప్మెంట్ చేస్తుంటే, నిజంగా ప్రజలకు అంత సంక్షేమం అందించుంటే మరి ఎందుకు మీరు ఇంత ఓటమి పాలైంది? అరాచకం అండి. గవర్నమెంట్ ఎవరి చేతుల్లో ఉంటే వాళ్ళది అరాచకం. మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అయినప్పుడు మీరు కూడా చూశారు. డబ్బులు వెదజల్లి ఖచ్చితంగా గెలవాలి అనే ఇదితోటి అరాచకాలు చేసి గవర్నమెంట్ చేతిలో ఉంది కదా అని పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం సిస్టమ్ అంతా చేతిలో పెట్టుకుని ఎటు కాకుండా ఎటు మెలగనీయకుండా ప్రజలను కూడా భయభ్రాంతుల్ని చేసి గెలుస్తున్నారు ఎక్కడైనా సరే. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. నెక్స్ట్ ఒకవేళ మీరు గెలిచినా, బీఆర్ఎస్ గెలిచినా మాది గవర్నమెంట్ ఉంది కాబట్టి మిమ్మల్ని తొక్కుతాం, మిమ్మల్ని ఎక్కడా తిరగనీయం అనే నినాదాలతోటి వాళ్ళని భయభ్రాంతులు చేసి గెలుస్తున్నారు తప్ప సొంతంగా పనులు చేసి వాళ్ళ మీద ప్రేమతోటి గెలిచిన పాపాన్ని ఎక్కడా కూడా పోలేదని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నిజంగానే మరి కేసీఆర్ గారు ఇంత డెవలప్ చేస్తుంటే మరి 2023 ఎన్నికల్లో ఎందుకు మీరు ఓటమి చెందాలి? ఎందుకు ఓటమి చెందాల్సి వచ్చింది అని చెప్తే కొంతమందికి ఏమో మేము ఇప్పటిదాకా బిర్యానీ వండి పెడితే తిన్నాం, ఇంకేదన్నా ఉందేమో తినాల్సింది అనే జనాల్లో అంతకంటే గొప్పగా ఉండే గవర్నమెంట్ వస్తుందేమో అనే ఒక ఆలోచనతోటి ప్రజలు అదొక వేవ్ లాగా తీసుకొచ్చి ఆ రేవంత్ రెడ్డి మాటలకి వాటికి ఓ వేవ్ లాగా తీసుకొచ్చి అవును వాళ్ళకి 2 సార్లు అవకాశం ఇచ్చాం కదా, వీళ్ళు ఇంకా ఏం బిర్యానీల కంటే ఇంకా ఎక్కువ ఏం పెడతారు అనే సందర్భం అనే ఆలోచనతోటి మా గవర్నమెంట్ని ఓడగొట్టారు. అంతే తప్ప జనాల్లో కేసీఆర్ మీద ప్రేమ లేదని కాదు, మేము చేసిన డెవలప్మెంట్ గుర్తు లేదని కాదు. అంతే తప్ప అన్నీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గెలిచిన మరుసటి రోజు నుంచే అనవసరంగా మేము కాంగ్రెస్కి ఓటేయాల్సి వచ్చింది, మా తిప్పలు మేము చూసుకుంటున్నాం అనే కాడికి జనాలందరూ వచ్చారు. జనాలందరికీ మైండ్లో కూడా కేసీఆర్ గారు చిరస్థాయిగా నిల్చున్నారు. జై తెలంగాణ అనే నినాదం ఎంత ఉవ్వెత్తున ఎగిసిపడిందో, ఈరోజు ఉద్యమ స్ఫూర్తిని రగిలించిందో మనకు తెలుసు. కానీ ఆ తెలంగాణ పేరుతోటి టీఆర్ఎస్ పార్టీని ఈరోజు బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. కానీ తెలంగాణ అనే జస్టిఫికేషన్ లేకుండా పోయింది. ఇక ఎక్కడ తెలంగాణ గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి ఏముందని మాట్లాడుతూ ఉన్నారు. ఏం చేస్తారు? నాకు క్వశ్చన్ అర్థం కాలే.
తెలంగాణ పార్టీకి సంబంధించి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తెలంగాణ అనేది ఒక జస్టిఫికేషన్. తెలంగాణ పేరుతోనే ఈ పార్టీని స్థాపించారు. ఆ ఉద్యమంతోనే దీన్ని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. కానీ ఈరోజు పార్టీని బీఆర్ఎస్ పార్టీ చేశారు. తెలంగాణనే జస్టిఫికేషన్ లేకుండా చేశారు. దానికి ఏ విధంగా ఇది జస్టిఫికేషన్ లేకుండా చేయడం కాదు. తెలంగాణ మొత్తం అంతా కూడా మేము తెచ్చిన మా కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణని అనుభవించారు. దాన్ని ఇంకా విశ్వవ్యాప్తం చెయ్యాలనే ఉద్దేశంతో ఒక్క బీఆర్ఎస్ అని మార్చడం జరిగింది. కానీ తెలంగాణని మర్చిపోవాలని కాదు, తెలంగాణని తక్కువ చేయాలని కాదు. ఫస్ట్ వచ్చిందే తెలంగాణ కోసం, కేసీఆర్ దీక్ష చేపట్టిందే తెలంగాణ కోసం. అలాంటి తెలంగాణని కాపాడుకుని ఇంకా మనం సేవ చేయాల్సింది ఇంకా విశ్వవ్యాప్తంగా ఉంది కాబట్టి బీఆర్ఎస్ చేయడం జరిగింది. ఓకే. సో మరి దీక్షా దివాస్ దాదాపుగా 12 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు అద్భుతమైన పాలన చేశారని అంటున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిపాలనకి మీ పరిపాలనకి తేడా చెప్తే ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ముందే చెప్పాను కదా, 24 గంటల కరెంట్లో ఒక్క నిమిషం కూడా కరెంటు పోలే. ఇప్పుడు మనం కరెంటు పోయింది అని మనం ఎవరికన్నా ఒక ఆఫీసర్కి ఫోన్ చేస్తే 3 గంటలకు కానీ రెస్పాండ్ కావట్లేదు. ఎక్కడ చూడండి కరెంటు కోతలు, నీళ్లు రాకపోవడాలు, ఆరు గ్యారెంటీలు ఏ రకంగా ఉపయోగపడలేదు? ఏ రకంగానూ ఉపయోగపడలేదు. ఓన్లీ ఆడవాళ్ళు కొట్టుకోవడానికి ఆ ఫ్రీ బస్సులు తప్ప ఏది తులం బంగారం ఏది? 6 గ్యారంటీలో ఒక్క గ్యారంటీ చేశానని చెప్పమనండి. 2 సంవత్సరాలే కదా కంప్లీట్ అయింది, ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా. అరే కేసీఆర్ గారు మరి గెలిచిన దగ్గర నుంచి ఎందుకు చేశారు? కేసీఆర్ గారు గెలిచిన మరుక్షణం నుంచే కరెంట్ ఇచ్చారు, నీళ్ళు ఇచ్చారు. ఆడపిల్లలకి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లే కాకుండా పిల్ల పుట్టిన వెంటనే కూడా వాళ్ళకి కేసీఆర్ కిట్ ఇచ్చారు. ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లడు పుడితే 12,000 ఇచ్చారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ కట్టించారు. ఇంకా ఒక్కటి అని చెప్తే సాయంత్రం దాకా చెప్పాల్సి ఉంటుంది కేసీఆర్ గారు చేసిన డెవలప్మెంట్. అదేవిధంగా ఆయన హయాంలో పనిచేసిన మంత్రులు కూడా ఒక్కరోజు కూడా నిద్రపోకుండా పనిచేశారు. మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ నుంచి తీసుకోండి, ఎక్కడ ఏ కొత్త పథకం వస్తే ఆ పథకం మా కాన్స్టిట్యున్సీలో అమలు అయ్యింది. ఫస్ట్ సిమెంట్ రోడ్లు, ప్లాస్టిక్ రోడ్లు వస్తే మా దగ్గర వచ్చినాయి. సీసీ రోడ్, డబల్ సీసీ రోడ్లు వస్తే మా దగ్గర వచ్చినాయి. రిజర్వాయర్లు వచ్చినాయి, మల్టీప్లెక్స్లు వచ్చినాయి, టెంపుల్స్ డెవలప్మెంట్ వచ్చినాయి. ఒకటి ఇది చేశామని కాదు, ఎందుకంటే ఏ మంత్రి ఏ డెవలప్మెంట్ కావాలని అడిగినా సరే కేసీఆర్ ఒక్క నిమిషంలో శాంక్షన్ చేసి మాకు నిధులు ఇచ్చారు కాబట్టి డెవలప్మెంట్ సాధ్యమైంది. అలాగే మంత్రులు కూడా ఆహారం నిద్రాహారాలు మాని పనిచేశారు కాబట్టి ఈ తెలంగాణ ఇంత డెవలప్ అయింది. కానీ మేడం ఒకటే ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు డెవలప్ చేయలేదని ఎవరు అనలేరు. ఎందుకంటే అది చూసిన అనుభవించిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరికీ తెలుసు. కానీ కేవలం ఆయన అహంకారం వల్లనే ఈరోజు అధికారం కోల్పోయారంటూ మాట్లాడతారు. అహంకారం అయితే లేదండి, చెప్తున్నాను కదా, నేను ఇందాక చెప్పిందే మళ్ళీ చెప్తా. కేసీఆర్ గారి పాలన 10 ఏళ్ళు చూసాము, ఇంకో 5 ఏళ్ళు వేరే చూస్తే ఇంకా ఏమన్నా డెవలప్మెంట్ జరుగుతుంది. మంత్రులకి అవకాశాలు ఇవ్వకపోవడం, మంత్రులు అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడం చెప్పారా బయటకు వచ్చి? మంత్రులు ఏమన్నా మాకు అవకాశం ఇవ్వలేదు, మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు, మాకు కలవడానికి అవకాశం లేదు అని ఏ మంత్రి కూడా చెప్పలేదు. అందరినీ హక్కును చేర్చుకున్నారు, ఈవెన్ మమ్మల్ని కూడా. మాకు కూడా ఇప్పుడు ఈ క్షణం చెప్తున్నాను, కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎదురు పెడితే పేరు పెట్టి పిలిచేటంతా వాళ్ళకి అంత అభిమానం, ప్రేమాభిమానాలు చూపించారు. పార్టీ కార్యకర్తల మీద కానీ ఎవరిని వదలలేదు. అందరికీ కూడా సమన్యాయం చేసుకొచ్చారు కాబట్టి వాగేవాళ్ళు 190 వాగుతారండి. వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళని లెక్క చేయాల్సిన అవసరం కూడా లేదు. కేసీఆర్ గారు దొంగ దీక్ష చేశారని మాట్లాడారు అప్పుడు. ఎందుకంటే ఆయన బాత్రూంలో ఇడ్లీలు తిన్నాడు, పైకి బయటకు నటించాడు తప్పితే వేరే ఏం లేదు. మీడియా కనపడంగానే ముఖ కవళికలు మార్చాడు, రకరకాలు వచ్చినాయి అప్పుడు. అంటే కనిపించలేదా ఎవరికి? ఆయన దీక్ష చేయడం కనిపించలేదా? ఒకవేళ అదే బాత్రూంలోకి వెళ్ళి ఇడ్లీలు తినేటట్టయితే ఎందుకు చేయాలి అంత దీక్ష? తెలంగాణ వచ్చిందే ఆయన ఏదన్నా అయిపోతారని ఆత్మ బలిదానాలు. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు అంత సిన్సియర్గా చేయబట్టే కదా నేను ఆత్మహత్య చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. లేదంటే ఆయన దొంగ దీక్ష చేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటానా? అవన్నీ మీరు చూడొచ్చు. ఎందుకంటే తెలంగాణ రావడం కోసం ఆయనకి సపోర్ట్గా ఇది జరిగినాయి. కానీ లేదంటే ఆయన అందరికీ కనిపించే వాస్తవాలు ఇవన్నీ. ఎందుకంటే నేను ఎదరవాళ్ళ మీద బురద చల్లేటప్పుడు నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తా. మీరు దొంగోళ్ళు డెవలప్మెంట్ అయినా ఇంత డెవలప్మెంట్ జరిగినా కూడా వాళ్ళు ఏం డెవలప్మెంట్ ఇప్పటికి కూడా మేము అప్పుడు శాంక్షన్ చేసిన రోడ్లు పడుతుంటే మీరే ఎందుకు నిలబడుతున్నారు, మేము వేస్తున్నామని మాట్లాడే కాంగ్రెస్ నాయకులు కూడా మా దగ్గర ఉన్నారు. ఎందుకంటే ఈ షెడ్డు వేయించడం డెవలప్మెంటు, షెడ్డుకున్న బోర్డు తీయించడం వీళ్ళ అరాచకత్వం. అలాంటి అరాచకాలన్నీ చేసి ముందుకెళ్దామని చూస్తారు. ప్రజల మనసులో ఎప్పటికీ ఉంటామో, మళ్ళీ మా గవర్నమెంటే వస్తుంది. వచ్చిన గవర్నమెంట్ని కాపాడుకునే బాధ్యత మేమంతా సైనికుల్లా పనిచేస్తాం. కేసీఆర్ గారు ఎందుకు స్తబ్దుగా ఉన్నారు ఇన్ని జరుగుతున్నా కూడా? ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో మీరు 0 వచ్చింది, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో 0 వచ్చింది, అదేవిధంగా మొన్న జూబ్లీహిల్స్లో కూడా 0 వచ్చింది. కేసీఆర్ గారు ఒక్కసారి బయటకు వస్తే ప్రజల్లో ఒక రకమైనటువంటి ఒక మంచి భావన వస్తుందనేది అందరూ ఆలోచిస్తున్నారు. కానీ ఆయన రావట్లేదు, కారణం ఏంటి? ఖచ్చితంగా వస్తారండి కేసీఆర్. ఎందుకంటే
ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ జరిగితే 10 సార్లు రేవంత్ రెడ్డి వచ్చి ఓ నోరు పారేసుకొని ఒక డిగ్నిటీ ఉండాలి. ఒక సీఎంగా చేసిన ఆయనకి మాట్లాడే ఇది ఉండాలి. ఎప్పుడు రావాలో అప్పుడే రావాలి. గెలిపించుకోవడానికి ఇప్పుడు సీఎం రావద్దా? ఎప్పుడే సీఎంలు రావద్దంటే అన్నిసార్లు అవసరం లేదు కదండి. అంత వాగాల్సిన అవసరం లేదు, అన్ని చెడ్డ మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక సీఎంకి ఒక వాల్యూ ఉంటుంది, ఒక గౌరవం ఉంటుంది, ఒక డిగ్నిటీ ఉంటుంది. అప్పుడే రావాలి సీఎం అంటే. ఎప్పుడు వచ్చేసి సీఎం వచ్చేసాడు, మాజీ సీఎం వచ్చేసాడు అంటే వాల్యూ ఉండదు. అది కూడా మా కేసీఆర్కి ఎప్పుడు రావాలో తెలుసు. ఎప్పుడు వస్తారో, ఎప్పుడు జనాల ఇదిలో ఉంటారో అందరికీ తెలుసున్న విషయమే. ఖచ్చితంగా ఆయన బయటకు వస్తారు. మరి 12 ఏళ్ళు ముగించుకున్నటువంటి ఈ దీక్షా దివాస్ గురించి ప్రజలకు ఏం చెప్తారు? ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణకే కేసీఆరే సీఎంగా వస్తారు. మీ అందరినీ మళ్ళీ గుండెల్లో పెట్టుకుంటారు. మళ్ళీ మీ అందరికీ ఏ కష్టం రాకుండా చూసుకుంటారు. పేదల పెన్నిది కేసీఆర్. ఖచ్చితంగా మేమే వస్తాం, మళ్ళీ మేమే పరిపాలిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ శశికుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్.